జగన్మోహన్ రాజు ఇప్పుడు అక్కడ ప్రీవియస్ గా అక్కడ పార్టీల ఇన్ఛార్జీలుగా ఎక్కువగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే పెట్టేవాళ్ళు ఇన్ఛార్జీలుగా పార్టీలకు. లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను అట్లా పార్టీ ఇన్ఛార్జీలుగా పెట్టేవాళ్ళు. కానీ ఈ దఫా మాత్రమే ఒక రాజుల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు. అవును సార్. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పండి, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బండారు రత్న సభాపతి గారు ఎక్కువ టైమ్స్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటా వచ్చారు. కోడూరు ఆయన పోతురాజు పార్థసారథి గారు ఎక్కువ టైమ్స్ ఎంపీగా వచ్చారు. ఆయన తర్వాత సాయి ప్రతాప్ గారు ఉంటా వచ్చారు. మళ్ళా గూనిపాటి రామయ్య గారు ఒకసారి ఉన్నారు. ఎమ్మెల్యేలుగా వస్తే బ్రహ్మయ్య గారు 2 టైమ్స్ ఉన్నారు. ఎక్కువ టికెట్లు ఇచ్చింది మన వాళ్ళకే ఇచ్చారు. మన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పుడు 89 లో కొండూరు ప్రభావతమ్మ గారికి ఇస్తే ఆమె కంటెస్ట్ చేసింది. మళ్ళీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే ఆమె మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. అలాగే 2014లో మేడా మల్లికార్జున రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన గెలిచాడు, 5 ఏళ్ళు ట్రావెల్ చేశాడు. లాస్ట్ మినిట్ లో ఆయన కూడా వెళ్ళాడు. ఈ విధంగా అంటే రెడ్డి సామాజిక వర్గం పార్టీలోకి వచ్చి కంటెస్ట్ చేసినా కూడా వాళ్ళు స్టాండర్డ్ గా ఈ పార్టీని అట్లే అంటి పెట్టుకొని లేరు. దానికి కారణం ఏందో మనకు కూడా తెలియదు, అది వాళ్ళ పర్సనల్ ఇది. కానీ బలిజా కమ్యూనిటీ మాత్రం ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ టీడీపీ పుట్టక ముందు యాంటీ కాంగ్రెస్, టీడీపీ పుట్టిన తర్వాత టీడీపీ ఫేవరర్స్ అయ్యారు. దానికి కారణం బండారు రత్న సభాపతి గారు. అక్కడి నుంచి మళ్ళా బ్రహ్మయ్య గారు. ఆ పరంపర అలానే కొనసాగుతూ వచ్చింది. అదేలాగానే ఆ పార్టీకి దాదాపు 85 to 90% ఈ పార్టీకే ఫేవర్ గా ప్రతి ఎలక్షన్ లో కూడా. ఇక్కడ మీ టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు మీద మీ సామాజిక వర్గమే వ్యతిరేకంగా ఉందా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదా మిగతా సామాజిక వర్గాల్లో కూడా అసంతృప్తి ఉందా? లాస్ట్ 5 ఏళ్ళు పార్టీకి కష్టపడిన అన్ని సామాజిక వర్గాల వాళ్ళు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు సార్. చాలా వరకు నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఇంకా వేరే బీసీలు ఏదో పెట్టాలంటున్నారు, ఆల్ క్యాస్ట్ వాళ్ళు పెట్టాలంటున్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. అది పార్టీకి అంత శ్రేయస్కరం కాదేమో, మంచిది కాదేమో. కానీ పరిస్థితి అయితే ఎవరు కూడా ఆత్మాభిమానం చంపుకోలేరు కదా సార్. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆత్మాభిమానం అనే పునాదుల మీద పుట్టింది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటది కదా, ఆత్మాభిమానం చంపుకోలేరు కదా. ఇప్పుడు నాదే తీసుకోండి, మా విలేజ్ మందపల్లె, ఆకేపాడు పక్క విలేజ్. ఈ ఏరియాలో దాదాపు ఒక 9 పంచాయతీలు ఉంటాయి. ఈ 9 పంచాయతీల్లో ఎలా ఉంటదంటే అంత ఇది ఉంటది. ఎవరు కనీసం బయటకు వచ్చి మాట్లాడే దానికి కూడా ధైర్యం చేయని పరిస్థితి ఉంటది. ఇటువంటి ఏరియాలో వచ్చి మేము ముందుకు వచ్చాం.